విందాం. మరొకసారి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మరి శుభవందనాలండి. మరి కృపా వార్త వర్తమానంలో కొద్ది నిమిషాలు మనం విందాం. మరి సమయాన్ని బట్టి మరి ముందుకు సాగిపోదాం కనుక మరి నేటి మన ధ్యాన అంశం ధ్యాన వాక్యం ఏంటంటే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి యోహాను భక్తుడు యోహాను పత్రికలో ఒక చక్కని మాట, అమూల్యమైన మాట, విలువైన మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ వచనములో తెలియజేస్తున్నాడు. మరి ఎందుకంటే డిసెంబర్ మాసం అనగానే ప్రతి సంఘాల్లో, గృహాల్లో, ప్రతి ప్రాంతాల్లో కూడా మరి క్రిస్మస్ ఆరాధనలు జరుగుతాయి. ఏం జరుగుతున్నాయండి? 1వ తారీఖు నుంచే జరిగిపోతున్నాయి. 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు నుంచే ప్రతి సంఘాల్లో, గృహాల్లో మరి క్రిస్మస్ జరుగుతున్నాయి. మంచిదే. కానీ క్రిస్మస్ ని ఎలా జరిగించుకుంటున్నారు మానవులంటే ఒక పండగగా జరిగించేసుకుంటున్నారు. ఎలాగంటే ఒక పండగగా. పండగ అంటే ఏంటి? కొత్త బట్టలు ఉండాలి, పిండి వంటలు ఉండాలి, ప్రత్యేకమైన అన్నపానాలు ఉండాలి. కాబట్టి ఒక పండగగా జరిగించేసుకుంటున్నాం. మరి పండగ వాతావరణంలో పడిపోయి, ఈ పండగ ఉత్సాహంలో పడిపోయి అసలైన సంగతి మర్చిపోతున్నాం. అసలైన సంగతి మర్చిపోకూడదు. మరి క్రిస్మస్ అనగా యేసు జన్మించు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూమికి దిగి వచ్చినటువంటి మరి ఆ సమయం, సందర్భం అది. కాబట్టి మరి ఇక్కడ మరి దేవుని కుమారుడు వచ్చాడు అని 20వ వచనంలో రాయబడుతుంది. ఎందుచేత దేవుని కుమారుడి లోకానికి వచ్చాడు అంటే పై మాటలో చదివి కదా, సత్యవంతుడవానిని ఎరుగవలెనని. దేవుని స్తోత్రం. అనగా నిజమైన దేవుడెవరో తెలుసుకోవాలనే ఉద్దేశము తెలియజేయడానికే మరి దైవ కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అనగా లోకములో ఉన్న మానవులు నిజమైన దేవుని ఎరుగుక తిరుగులాడుచున్నారు. ఎవరి ఇష్టానుసారమైన మార్గంలో వారు వెళ్ళిపోతా ఉన్నారు, నడుచుకుంటూ పోతున్నారు. మరి ఎవరిష్టం వాళ్ళైపోయింది. మరి ఇంకా స్వతంత్ర దేశంలో ఎవరిష్టం వాళ్ళని, ఎవరికి నచ్చిన మార్గంలో వారు నడిచి వెళ్ళిపోతున్నారు. కానీ తీయగాని యోహాను సువార్తలో ప్రభు చెప్పిన గొప్ప మాట, యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును చేరలేరు. దేవుని స్తోత్రం. తండ్రి అయిన దేవుడు పరలోకములో ఉన్నాడు కనుక ఆయన యొద్దకు వెళ్ళాలి అంటే యేసే మార్గం అండి. యేసు ద్వారా తప్ప ఎవరు కూడా సత్యవంతుడైన దేవుని దగ్గరికి వెళ్ళలేరు. కానీ మానవులు ఏం చేస్తున్నారు? ఎవరి మార్గంలో వారు వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరు రాంగ్ డైరెక్షన్ ఇచ్చినా
ఆ మార్గంలో వెళ్ళిపోతున్నారు. మరి వారు నడిచే మార్గమే స్థిరమైన మార్గం, వారు వెళ్ళే మార్గమే సరైన మార్గము అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, మార్గములలో నిలుచు చూడుడి, ఏది పురాతనమైన మార్గమో అడిగి తెలుసుకొని అందులో నడుగుడని ఉంది. దేవుని స్తోత్రం. మోక్షం, పరలోకం వెళ్ళే మార్గాలు చాలా ఉన్నాయి అంటున్నారు మానవులు. ఏ మార్గమైనా అక్కడికే వెళ్తాది. ఏ మార్గమైనా, ఏ మతమైనా, ఏ దేవుడైనా మరి అక్కడికే, స్వర్గానికే పరలోకానికే వెళ్తారని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. అందుకే ప్రవక్త ద్వారా ప్రభు పలికిన మాట ఏంటంటే, ఈ లోకంలో ఎన్ని మార్గాలైతే ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని మార్గాల్లో కూడా ఒకసారి నిలబడి చూడు. నిలబడి చూసి ఏది పురాతనమైన మార్గమో తెలుసుకోమంటున్నారు. దేవుని స్తోత్రం. చాలా మార్గాలు ఉండొచ్చు. మన పిఠాపు రావాలంటే చాలా మార్గాలు ఒకవేళ ఉండొచ్చు. కానీ పురాతనమైన మార్గం అనేది ఒకటి ఉంటుంది, అది మెయిన్ రోడ్. పురాతన మార్గం ఏమంటున్నాం ఇప్పుడు మనం? మెయిన్ రోడ్. ప్రక్క మార్గాలు చాలా ఉండొచ్చు, సైడ్ మార్గాలు చాలా ఉండొచ్చు, కానీ మెయిన్ రోడ్ కావాలి. మెయిన్ రోడ్డులో నడిస్తేనే వస్తేనే క్షేమంగా సురక్షితంగా కరెక్ట్ స్థలానికి రాగలం, గమ్యం చేరగలం. అందుకే అక్కడ ప్రవక్త మరి ఇర్మియా గ్రంథంలో చెప్పిన మాట అదే, మార్గములలో నిలుచు చూడుడి, ఏది పురాతనమైన మార్గమో తెలియకపోతే తెలుసుకొని అందులో నడవండి, అందులో ప్రవేశించండి అని రాయబడుతుంది. దేవుని స్తోత్రం. కనుక భూలోకములో ఉన్న మానవులకి మార్గము తెలియజేయడానికి, మార్గమును చూపించడానికి, ఏ మార్గములో వెళితే పరలోక రాజ్యములకు క్షేమముగా సురక్షితముగా ఆ గమ్యస్థానము చేరగలమో ఆ సత్యదేవుని లేక సత్యవంతుణ్ణి ఎరుగునట్లుగా మరి ఎరిగేటట్లు చేయడానికే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం. ఆయన తెలుసుకోవాలి. మనం సత్యవంతుడైన వారిని ఎరిగి ఉంటేనే మనకు పరలోక రాజ్యము దొరుకుతాది. లేదండి ఎవరైనా పర్లేదండి, ఏదో కాలక్షేపం టైంపాస్, నేనేదో భక్తి చేస్తున్నాను, వెళ్తున్నాను, వస్తున్నానంటే కుదరదండి. మరి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది ఒకటి, మరి సత్యవంతుడైన ఆ దేవుని నీవు నేను ఎరుగునట్లుగా మరి లోకానికి వచ్చా. మరి మరొకటి ఏంటంటే, మరి ఎవరు అందరూ కూడా ఎందుకు మరి సత్యవంతుని మార్గాన్ని లేక సత్యవంతుని ఎరిగి ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే, మానవులు నశించిపోయే స్థితిలో ఉన్నారు. ఏ స్థితి అండి? నశించిపోతున్నారు. అందుకే లోకస్వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుని లోకానికి వచ్చినని చెప్పాలి. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మానవుడు సత్యదేవుని సత్యవంతుని ఎరిగి ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే, మానవుడు నశించిపోతున్నాడు. ఏంటంటే నశించిపోవడం ఏంటి? బాగానే ఉన్నాం కదా, ఆరోగ్యంగా ఉన్నాం, మేడ మిద్దులతో, ఆస్తి అంతస్తులతో, ఉద్యోగాలతో, వ్యాపారాలతో తూగుతున్నాం కదా అనుకోవాలి మీరు అనుకోవచ్చు. మరి ఏ విషయంలో నశించిపోతున్నాం? ఆత్మ విషయంలో. ఏ విషయం అండి? ఆత్మ విషయంలో నశించిపోతున్నాం. ఆత్మలో మనం వెనకలిగిపోయాం. ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, నిజమైన మార్గంలో నడిచే మరి పరిస్థితులన్నీ కూడా మనం వెనకైపోయాం, నశించిపోతున్నాం. మరి నశించిపోతున్నాం అంటే నీవు నేను కూడా నడిచే మార్గం పాతాళానికి వెళ్ళే మార్గంలో నడుస్తున్నాం. ఏ మార్గం అండి?
పాతాళం, నరకం, నరకానికి వెళ్ళే మార్గంలో నడుస్తున్నాం పిల్లలు. అందుకే మత్తయి సువార్తలో చక్కని మాట ఉంటాడు ఏంటంటే, ఇరుకైన మార్గంలో పోయేవారు కొంతమంది అని అంటాడు, విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు అనేకులు. విశాల మార్గం ఇది లోకమనే మార్గం, ఇరుకైన మార్గం దేవుని మార్గం. ఆ మార్గమును కనుగొన్న వారు కొందరే నేను బైబిల్ చెబుతుంది. మరి ఆ కొందరే రక్షించబడడం దేవునికి ఇష్టం లేదు. ఆ కొందరే నీతిమంతులుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే రెండవది అక్కడ ఆలస్యం అవడానికి గల కారణం ఏదే? మరి పేతురు పత్రికలు అంటాడు, అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు కోరుచు ఆయన రాకను ఆలస్యము చేయుచున్నాడని బైబిల్ చెబుతుంది. దేవుని స్తోత్రం. ఇదేంటి మేము ముసలం అయిపోయాం, మా చిన్నప్పుడు వచ్చేస్తున్నాడు ప్రభు అన్నారు, మేము వృద్ధులం అయిపోయినా ఇంకా రాలేదేంటి అనుకుని ఆశ్చర్యపడక్కర్లేదు. ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పది, ప్రభు యొక్క మనసు ఎంత గొప్పదంటే ఏ మనుషుడు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టమో లేదు. ప్రతివారు కూడా రక్షించబడాలి, ప్రతివారు కూడా రక్షించబడి పరలోక రాజ్యములోకి రావాలన్నదే దేవుని కోరిక. అందుచేత మరి వెళ్ళాలంటే వెళ్ళలేము, మనం పరలోకం వెళ్ళాలంటే వెళ్ళలేము. మనం ఎవరిని ఎరిగి ఉండాలి? సత్యవంతుడనైన యేసుక్రీస్తు వారిని ఎరిగి ఉండాలి. మన ఎరగలేని వారికి సత్యవంతుడిని తెలియజేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన నిన్ను నన్ను కూడా రక్షించుకున్నాడు. కనుక మరి ఈ 2025వ సంవత్సరం ముగింపులోకి వచ్చేస్తున్నాం. మరి ముగింపులోకి వచ్చేస్తున్న మన జీవితంలో మరి వేళ ఆల్రెడీ 14 తారీఖు వచ్చింది. మరి అప్పుడే సగం రోజులు గతించిపోయి ఇక 2 వారాల్లో మరి సంవత్సరాన్ని విడిచిపెట్టేస్తున్నాం. మరి ఎలా ఉంది మన స్థితి? నశించిపోతున్నట్లుగా ఉన్నామా? మన వ్యాపారంలో, ఉద్యోగంలో, పాడి పంటల్లో, కుటుంబంలో శాంతి లేక, సంతోషం లేక, అభివృద్ధి లేక ఒకవేళ మనం జీవిస్తూ ఉంటే ఎంతకాలం మనం అలా ఉందాం? యేసుని ఎరిగి ఉందాం. దేవుని స్తోత్రం. ఎవరైతే యేసుని తెలుసుకుంటారో, ఎవరైతే యేసు ప్రభుని కలిగి ఉంటారో పిల్లగా, వారి జీవితంలో ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టములు ఎదురైనా దేవుడు వారికి సహాయం చేస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఆయన సహాయకుడైన, ఆయన మేలు చేసేవాడు. కీర్తనకారుడు అంటాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మరి నీవు నేను కూడా యథార్థమైన ఆరాధన చేసినప్పుడు బైబిల్ చెబుతుంది, యథార్థమైన ఆరాధన అనగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. చదవడంతో కాదు, ఏదో వచ్చామండి వెళ్ళామండి, అందరూ పాడితే మేము పాడేవండి, అందరూ దేవుని స్తుతి మేము స్తుతించమండి, దైవజనులు వాక్యం చెప్తే అందరూ విన్నారు, నేను విన్నానండి, కానీ నాకేమీ అర్థం అవ్వలేదండి. అది కాదు. దేవుని మాటలు ప్రార్థన పూర్వకంగా వినాలి. దేవుని స్తోత్రం. ఎలా పడితే అలా చదివితే అర్థం అవుతుంది, ఎలా పడితే అలాగా వింటే అర్థము కావు. నువ్వు ఎన్ని సంవత్సరాల సీనియర్ విశ్వాసమైనా దేవుని మాటలు అర్థం అవ్వాలంటే పిల్లరా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. మరి అలా వినకపోతే మనం దేవుని మాటలని అపార్థం చేసుకుంటాం. దేవుని మాటలు మనం కరెక్ట్ గా అర్థం చేసుకోలేక మరి చాలా సార్లు కొంతమంది తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు భక్తిలో నుంచి, ప్రార్థనలో నుంచి. ఎందుచేత నేను ఇన్నాళ్ళు బట్టి చర్చికి వెళ్తున్నాను, ఏ మేలు జరగలేదు,
యేసే మేలు చేస్తాడంట, స్వస్థపరుస్తాడంట, అవిస్తాడంట, ఇవిస్తాడంట, నమ్మొచ్చాను, నాకు ఏమీ జరగలేదు అంటే పిల్లరా, బైబిల్ చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడును. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ప్రాధాన్యంగా మేడలు, మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు ఇవ్వడానికి కాదండి. అవి ఒకవేళ మన జ్ఞానం బట్టి, మన విద్యను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, మన తెలివితేటను బట్టి ప్రభుని నమ్ముకోలేని వారు కూడా, భక్తి లేని వారు కూడా గొప్ప ధనవంతులు లేరా? ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రభు వచ్చింది కేవలం భూలోక సంబంధించినవి ఏవో ఇచ్చి, భూలోక సంబంధమైన వాటిని బట్టి మిమ్మల్ని తృప్తిపరచడానికి కాదని వచ్చింది. ప్రాముఖ్యమైనది ఏంటంటే సత్యవంతుణ్ణి ఎరుగునట్లుగా చేయడానికి, రెండోది నశించిపోతున్న మనుషులను వెతికి వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవైనా నేనైనా మొదట ఆయన రాజ్యముని ఎలా పొందాలి? నేను మరణిస్తే పరలోక రాజ్యం చేరనా, ఏమి చేస్తే పరలోక రాజ్యం చేరుతానని మన దేవుని వాక్యమును భారం కలిగి, బాధ్యత కలిగి నేర్చుకుంటే, ధ్యానము చేస్తే, ప్రార్థన చేస్తే పిల్లరా, అప్పుడు నీవు నేను కూడా అడగకుండా అవన్నీ ఇస్తాడంటే. ఇవన్నీ నీకేమి కావాలో, నీకు ఇల్లు కావాలని నీకు తెలుసు, మంచి బట్టలు కావాలని తెలుసు, మంచి భోజనం కావాలని తెలుసు. మరి నీకు ఇలాంటివి ఏమేమి అవసరమో మనం అడగక ముందు ఆయనకు అన్నీ తెలుసు కనుక అన్నీ ఇస్తాడు. దేవుని స్తోత్రం. కానీ మనము దాని మీద మనసు పెట్టం, దేవుని రాజ్యాన్ని పొందడం మీద మనసు పెట్టం, కానీ భూలోక సంబంధించిన వాటి మీదే మనసు పెడుతున్నాం. కాబట్టి వాటిని మనం పొందుకోలేకపోతున్నాం. బైబిల్ చెప్తుంది గొప్ప మాట, మీరు అడిగినను దురుద్దేశముతో అడుగుచున్నారు కనుక మీరేమి పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అది కాదు మన ప్రార్థన, మన భక్తి. ఎవరైనా మరి నిజంగా క్రైస్తవుడు అవుతున్నాడు అంటే అతను ఈ భూలోకంలో ఏదో సాధించడానికి కాదు, కానీ పరలోకాన్ని పొందుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మానవ జీవితంలో సాగిపోతుందండి, మరి అలా సాగిపోతుంది. కానీ మరి మన జీవితంలో మరి మోక్షం అనేది మనకు దొరికేది కాదు. మోక్షం మన వల్ల, మన మాట వల్ల, మన జ్ఞానం వల్ల, మన తెలివి వల్ల మనకి ఏమాత్రం కూడా దొరకదండి. లేక డబ్బించుకొనుకుంటే దొరకదు. మరి బైబిల్లో అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడి వారు గొప్ప గొప్ప కార్యములు చేస్తా ఉంటే, గారడి సీమోన్ అనేటువంటి ఒక ఆయన ఏమంటాడు తెలుసా? నేను డబ్బిస్తాను, ఆ ఆత్మ నాకు కూడా ఇవ్వండి అని అడుగుతాడు. ఏమంటున్నాడు? డబ్బిస్తాను, ఆత్మ నాకు ఇవ్వండి అని అడుగుతాడు. మరి అది ఆత్మ కోరుకుంటే వచ్చేదా? కాదు, కాదు. ఆత్మ పొందడానికి ఒక క్రమం ఉంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం అంటారు కదా, మీ పేతురుగా చెప్తారు, మీరు మారు మనసు పొందాలి మొదట, తర్వాత పాప క్షమాపణ పొందాలి, తర్వాత బాప్తిసం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని ఉచితంగా పొందుతారు. హల్లెలూయా. ఆ 3 అనుభవాలు లేకుండా పరిశుద్ధాత్మను పొందాలంటే, లేకపోతే మరి పరలోక రాజ్యాన్ని పొందాలంటే మనం పొందలేము. అందుచేతనే యేసుక్రీస్తు వారు మరి డిసెంబర్ నెలలో నీవు నేను కూడా మరి క్రిస్మస్ పండుగలు చేసుకుంటున్నామంటే, క్రిస్మస్ ఆరాధన జరిగించుకుంటున్నామంటే దాని యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే, భూలోకములో ఉన్న మానవుడు సాతాను ఆది మానవులను మభ్య పెట్టిన నాటి నుండి కూడా సాతాను మాటల్లోనే మానవులు పడిపోతున్నారే తప్ప
నిజమైన దేవుని లేక సత్యవంతుణ్ణి ఎరిగి ఉండలేదు కనుక ఆ సత్యవంతుడైన దేవుని ఎరుగునట్లుగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చింది మేడలు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు సంపాదించుకుని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కాదు, కానీ మరి నిజమైన దేవుని మనము ఎరుగునట్లుగా చేయడానికి వచ్చారు. కాబట్టి ఆ నిజమైన దేవుణ్ణి మరి నీవు నేను తెలుసుకున్నప్పుడే, నీవు నేను కూడా ఆ నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నప్పుడే మనము కూడా ధన్యులం అవుతాం. మరి నమ్ముకోవడం అంటే బైబిల్ ఒక మాట చెప్తుంది. మరి నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని బిడ్డలు ఎవరంటే మరి రెండు మాటలు చెప్తున్నాడు. ఒకటి, యేసు ప్రభుని హృదయంలో విశ్వాసం ఉంచాలి. రెండోది, నోటితో ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. చాలా మంది నోటితో ఒప్పుకుంటారు కానీ హృదయంలో యేసు ప్రభు స్థానం ఉండదు. చాలా మంది రహస్య క్రైస్తవులు ఉంటారు. మరి అపోస్తలుల కార్యాల్లో నికోదేము లాంటి మరి క్రైస్తవులు ఉంటారు. హృదయంలో ఉంటారు కానీ నోటితో బహిరంగంగా ఒప్పుకోలేరు. కానీ బైబిల్ చెబుతుంది యేసు ప్రభు దేవుడని నీ హృదయంలో విశ్వాసం ఉంచాలి, నోటితో ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ నీవు నేను కూడా హృదయంలో దేవుణ్ణి నమ్ముకుని చర్చికి రాలేకపోతున్నామేమో, లేకపోతే చర్చి వచ్చే టైం లేదనుకుంటున్నామేమో, లేకపోతే బహిరంగంగా మరి దేవుని మనం ఒప్పుకోలేకపోతున్నామేమో, అలాగైతే నీవు నేను కూడా నికోదేము కలిగిన అనుభవంలోనే మనం ఉండిపోయామన్నమాట. కానీ నికోదేము ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు రహస్యంగా. నీవు కూడా ఉండలేవు సుమా. ఆ నిజ దేవుని మనసు తెలుసుకోలేని మనసు నీకు వస్తే మరి ఎక్కువ రోజులేమో రహస్యంగా మనం ఉండలేము. నికోదేము ఉండలేక పగలొస్తే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో, నేను ఒక గొప్ప మరి పండితుని కదా, నేనే వస్తున్నా, నేనే వచ్చి నేటి అనుకుంటారని రాత్రి వేళ యేసు దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి, లేదా ఒక మనుషుడు ఏం చేయాలి? డైరెక్ట్ గా నేను అంటలేదు. అక్కడ ఒక మనుషుడు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని అడుగుతున్నా. ప్రభు అంటాడు కదా, ఏమంటాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్పాడు. ఇది మరో డౌట్ వచ్చింది. జన్మించే మాట ఏమంటాడు? ముసలవాడైన వాడు మరలా ఎలా తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడు అన్నాడు. అంటే ఆయనకి వాక్యానుభవం లేదు. అలా ప్రవీణ్ చెప్పుడు అప్పుడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా చెప్తున్నాడు. మరి జన్మ అంటే రెండో జన్మ అంటే మరలా తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టడం అనుకుంటాడు ఈయన. నిజమే. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు గతించిన నీవెంతో భూలోకరీతిగా లోకరీతిగా తెలివైన వ్యక్తివై ఉండొచ్చు, జ్ఞానవంతులమై ఉండొచ్చు. కానీ ఒకవేళ ప్రభు యొక్క వాక్యం నీకు తెలియకపోతే నీకో దేవులాగే మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. లోక జ్ఞానం దేవుని జ్ఞానం వేరు పిల్లరా. లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. మరి దేవుని జ్ఞానం పేదవారమైన, దీనులమైన, దరిద్రులమైన మన క్రమంగా వచ్చి బైబిల్ చదివి లేక దైవజనులు చెప్పే వర్తమానం మనం వింటే మనం గొప్ప జ్ఞానవంతులమే. దేవుని స్తోత్రం. మరి నికోదేము లోకరీతిగా గొప్ప పండితుడైనా ఆయన బైబిల్ గురించి ఏమీ తెలియలేదు. యేసు ప్రభువు మాట్లాడేది ఒక మాట కూడా ఆయనకు అర్థం కాదు. అందుకు దేవుని బిడ్డలారా, దేవుడి మాటలు అర్థం అవ్వాలంటే మనసు ఇక్కడ పెట్టి వినాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఇంటి దగ్గర బైబిల్ చదివేటప్పుడు బైబిల్ మీద మనసు పెట్టి చదవాలి. కానీ మరి దైవజనులుగా మేము చెప్తాం, ప్రతిరోజు బైబిల్ చదవండమ్మా. 2 అధ్యాయాలు చదువుతారో, 3 అధ్యాయాలు చదువుతారో, ఎన్ని అధ్యాయాలు చదువుతారో చదవండి. ఆది కాండం నుండి ప్రారంభించండి, ప్రకటన గ్రంథం వరకు చదవండి, ముగించండి అని చెప్తే చాలా మంది బైబిల్ అంతా చదివేసి మనిపించుకోవడానికి ఎలా చదువుతారు? ఒక నవ చదివినట్టు, ఒక పాఠ్య బుక్
స్కూల్లో చదువుతారు కదా పాఠాలు, అలా గడగడ చదువుకుంటూ వెళ్ళిపోతారు. అర్థం అలా చదివితే అర్థమవుతుంది. బైబిల్ పాఠాలు చదివినట్టు, నవల్స్ చదివినట్టు, న్యూస్ పేపర్ చదివినట్టుగాను, ఏదో బుక్ రకరకాల బుక్కులు చదువుతాం కదా, అలా చదివేస్తే మీకు అర్థం అవ్వదు. ఈ వాక్యాన్ని ధ్యాన పూర్వకముగా చదవాలి. దేవుని స్తోత్రం. ఎంత తెలివైన వాడా, చదువువచ్చు కదా బైబిల్ లేఖనంలో, నేనే చదివేసుకుని నేను అర్థం చేసుకుని చచ్చికెళ్ళక్కలేదు అని కూడా వీల్లేదు. మీకు తెలుసు బైబిల్లో ఒక నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆయన ఎంతో గొప్ప నిష్ఠగా భక్తిగా చదువుతున్నాడంటే, ఆయన ప్రయాణం వెళ్తున్నప్పుడు, రథం మీద వెళ్తున్నప్పుడు కూడా గ్రంథం చదువుతూనే వెళ్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు బట్టి చదివినా ఆయనకి ఏమవలేదు, అర్థము కాలేదు. ప్రభువుని గ్రహించి దావీదుని పంపించాడు. ఇదిగో ఫిలిప్పు నపుంసకుని దారిని మార్గంలో వెళ్తున్నాడు, అతనికి దగ్గరికి వెళ్ళి బైబిల్ వివరించి చెప్పన్నాడు. అప్పుడు దైవజనుడు వచ్చి అన్నాడు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అంటే, అర్థం అవ్వలేదు, అర్థమైపోయింది. అర్థం చెప్పి లేకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం. నిజం ఒప్పుకున్నాడు. దేవుడు గారు నిజం ఒప్పుకోవాలి, యథార్థం మాట్లాడాడు. అప్పుడు దైవజనుడు వివరించి చెప్పాడు. వివరించి చెప్పినప్పుడు ఆయన ఏం కనపడది, భయం. ఏం ఏర్పడదండి, భయం. అమ్మో ఈ రథం ఒక అడుగు ముందుకెళ్తే నేను చనిపోతే, ఏ యాక్సిడెంట్ అయ్యో ప్రమాదమో జరిగి చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను కానీ పరలోకం వెళ్ళను బాబాయ్ అనుకుని ఆ మార్గంలోని వాక్యం అర్థమైనది, ఆయనలో నిజమైన భక్తి వచ్చింది, వెంటనే రక్షణ పొందాడు. దేవుని స్తోత్రం. మరి సత్యవంతుడు ఎవరో ఎదిగాడు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, నిజమైన మరి లోకరక్షకుడు ఎవరో ఎరిగి వెంటనే బాప్తిసం పొందేశాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుకి వచ్చాడు. ఇంకా ఈ భూలోకంలో అనేక మంది ఉన్నారు యేసుని ఎరగని వారు. మాకెందుకు దేవుడండి, యేసు అంటే దేవుడండి అని ఆయన చరిత్రలంతా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. నమ్మకం లేకుండా చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి నీకంటే నాకంటే ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు చూడకుండా చెప్పేసి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈ కరోనా దినాల్లో యేసుకి విరోధులైన వారు చాలా మంది బైబిల్ చదువుతున్నారు. నమ్మకం కాదు, అదొక పాఠంగా చదివేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. స్కూల్లో పాఠాలు నేర్చుకున్నట్లుగా నేర్చుకుని సేవకుల మీద, విశ్వాసుల మీద కుశల ప్రశ్నలు వేస్తూ సమయాన్ని వృధా పరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, అది కాదు నిజమైన భక్తి. యోహాను అంటున్నాడు, మరి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ గొప్ప సంగతి నీవు నేను గ్రహిస్తే అది నిజమైన క్రిస్మస్ అని. క్రిస్మస్ కానీ పెద్ద ఆర్భాటాలు ఏమి చేయక్కర్లేదు, పెద్ద పెద్ద విందులు ఏర్పాటు చేయక్కర్లేదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా కరెక్ట్ గా నువ్వు అర్థం చేసుకుని, ఆయనే లోకరక్షకుడని, ఆయనే సత్యవంతుడని, ఆయనే నిజమైన దేవుడని నీవు ఎరిగి ఉంటే అంతకంటే గొప్ప క్రిస్మస్ ఏమి లేదండి. దేవుని స్తోత్రం. కలిగి దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం కూడా 2 వారాల్లో వెళ్ళిపోతుంది. కాబట్టి మరి బాటలు నిల్చున్నవా, ఈ కృపావార్త వర్తమానం నిల్చున్న మీరు దేవుని నిజముగా ఎరిగి ఉన్నారా? దేవుడు నిజంగా సత్యవంతుడైన దేవుణ్ణి, యథార్థవంతుడైన దేవుణ్ణి మీరు ఎరిగి ఉన్నారా లేదా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎందుకంటే మరి ఎవరన్నా అడిగితే నాకు తెలిసాను నేను అందుకే ఇప్పుడు కూడా మరి మీకు ఒక ప్రశ్న వేస్తాను. నేను 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనంలో మాట ప్రకారంగా ప్రతివాడును తను తాను పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని మాటలు విన్నప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుని ఆ వాక్యాన్ని హృదయానికి అన్వయించుకున్నట్లుగా మరి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నిజంగా నీకు వాక్యం ఎంత అర్థమైందో,
నువ్వు దేవుని సత్యవంతుడిని ఎంతగా నువ్వు ఎరిగి ఉన్నావో నీకే అర్థమైపోద్ది పిల్లదా. కాబట్టి క్లుప్తమైన మాటలను వర్తమానమును ప్రభు మన వీళ్ళలో దీవించి ఆశీర్వదించినట్లుగా ఒక్క నిమిషం మనం మోకరించుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి ఇంకా మనలో ఇంతవరకు వాక్యం ఎరిగిన వారిగా ఉండి ఎరగని వారిగా ఉంటే, ఇంతవరకు యేసుని ఎరిగిన వారిగా ఉండి ఎరగని వారిగా వ్యక్తిగత మరి సంబంధం ప్రభుతో మీకు లేకపోతే, ఇదిగో మరి ఇప్పుడే ఈ 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా మరి సత్యవంతుడైన మరి వారిని ఎరుగునట్లుగా మరి దేవుని కుమారుడు వచ్చినని లేఖనము చదివించిన ఈ విలువైన మాటలను ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రం. మీ కృప, మీ కరుణ, మీ కటాక్షములు నాకు మాకు దయచేయండియ్యా. ఇది ఈ లోకంలో చాలా మంది సత్యవంతుడు అయిన మరి యేసుక్రీస్తుని ఎరగని వారిగా ఉన్నారు తండ్రి. వారు ఇంకా మరి నిన్ను ఎరిగింపజేయనట్లుగా, తండ్రి అయిన దేవుని ఎరిగింపజేయనట్లుగా అని కుమారుడు రూపంలో ఈ లోకానికి వచ్చినని వాక్యము చదివించిన ప్రకారముగానైనా మరి మేము క్రిస్మస్ ఆరాధన చేసుకుంటున్నాం, క్రిస్మస్ పండుగలు చేసుకుంటున్నాం. కాబట్టి సమస్తము కూడా మీ చిత్త ప్రకారముగా మీ ఉద్దేశ దయా సంకల్ప మరి రీతిగా నడిపించి బలపరిచి కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరింత వరకు చక్కని మాటలు విన్న మీ అందరూ కూడా ప్రభువుగా నా వందనాలు తెలియజేస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.